భారత్లో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్కరు కోరుకున్నది ఇదే. మేము కోరుకుంటుంది కూడా అదే. ఇది ఇప్పుడు ఏదైతే చర్య తీసుకుంటున్నారో దాన్ని మేమందరం స్వాగతిస్తున్నాం. ఇది ఇంకెప్పుడో జరగాల్సిందని కూడా కోరుకునే వాళ్ళం, ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఇప్పుడు తీసుకున్న చర్య మేమందరం సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. దీనికి ఇదే కాదు, ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్ ఒకవైపు, ఇప్పుడు పాకిస్తానీలు మన ఇండియా లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు 15 నుంచి 20 కోట్ల మంది ఎవరైతే ఇక్కడైతే చేరినారో వాళ్ళందరికీ సివిల్ వారికి రెడీ ఉండే ఆలోచనలతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఏఎస్ఐ తీవ్రవాదుల నుంచి అక్కడ నుంచి వీళ్ళకు ఇది హెచ్చరిక రాగానే వీళ్ళు స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్టివేట్ అయ్యి మన పైన దాడి చేయడానికి వీళ్ళగిన ఇంటర్నల్గా పాకిస్తానీలు ఇక్కడగిన ఉన్నారు. వీళ్ళని గిన బయటికి తోలే చర్యలు మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం తీసుకుంటున్నారు? మొన్న ఏం జరిగింది? మన హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ మొత్తం ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించమని చెప్పేసి, కఠినంగా దీని మీద వివరించమని చెప్పేసి ఏదైతే ఆర్డర్స్ పాస్ చేసినారో వాటి మీద తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ ఉన్నది లక్షల మంది అయితే, ఇక్కడ మొత్తం ప్రాంతాలను ఆక్రమించింది లక్షల మంది అయితే, ఇక్కడ పంపించింది 200 మందిని 300 మందిని అని చెప్పేసి కౌంటింగ్ లెక్క పెట్టుకున్నారు. ఇది సరిపోదు. భారీ ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం కింద దీనికి సహకరించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని సోదా చేసి, ప్రతి ప్రాంతాలు సోదా చేసి, ఈ పాకిస్తానీలను, బంగ్లాదేశీలను, బర్మా నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పాలదొట్టాలి. అది మా డిమాండ్ అందరిది.